నిమిషం పోతున్నా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈరోజు మామిడి రైతులు ఆవేదన పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మామిడి రైతులకు కొండంత అండ ఇచ్చేందుకు, ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు క్షేత్రస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు జైన్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ మామిడి పంటకు మద్దతు ధర ప్రకటించాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల గత ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో బంగారుపాలెంకి వచ్చి వారందరికీ కూడా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఈ ఏడాది కూడా ఈరోజు మామిడి రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులకు కొండంత అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప, జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి, ఇటు చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయనందరెడ్డితో పాటు పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్ సునీల్, ఇరొక్క మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గాలను వినిపిస్తున్నారు. ప్రస్తుతం మన రోడ్డుపై బైఠాయించారు. చిత్తూరు, పుత్తూరు ప్రధాన రహదారి పైన రైతులకు మద్దతుగా ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు సార్ ఈరోజు చూస్తూ ఉంటే మామిడి రైతులకు అన్యాయం ఏ విధంగా చూడాలి సార్? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో వ్యవసాయమే దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని ఊదరగొట్టుకుంటూ ఆయన సొంత జిల్లాలో మామిడి పంట దాదాపు 6 లక్షల టన్నులు పండితే దానికి ముష్టిగా 4 రూపాయల మద్దతు ధరను ఆయన ప్రకటించి ఫ్యాక్టరీలకేమో 6 రూపాయలు కొనమంటే ఒక్క ఫ్యాక్టరీ కూడా 6 రూపాయలకు కిలో కొనటం లేదు. రైతులంతా మాకు 15 రూపాయలు కిలోకు ఇస్తే తప్ప మేము బతికేటువంటి పరిస్థితి లేనే లేదు, మా లాభం కాదు, మా అసలు 15 రూపాయలు ఇస్తేనే మాకు దొరుకుతుంది అని వాళ్ళు గగ్గోలు పెడుతుంటే ఎవరి అండా లేకుండానే రైతులంతా కూడా ఈ జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా పోవటం, పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఆ రాష్ట్రంలో తోతాపురి మామిడి పంట అతి తక్కువ పండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కుమారస్వామి, వ్యవసాయ కేంద్ర మంత్రి చౌహాన్ గారికి ఓ ఉత్తరం రాస్తేనే వెనువెంటనే ఆయన స్పందించి 1,30,000 టన్నులను మొదటి విడతగా తోతాపురిని కర్ణాటకలో మొదటి విడతగా 1,30,000 టన్నులను కిలో 17.5 రూపాయల చొప్పున కొంటామని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గత నెల 25వ తారీఖున కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది 17.5 రూపాయలకు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయలా. నిన్న మాకు 187 కోట్ల రూపాయలు కావాలి, ఇక్కడ దాదాపు 9 లక్షల టన్నుల తోతాపురి పండుతున్నది కడప, తిరుపతి జిల్లాలలో, చిత్తూరు జిల్లాలో, కనుక మాకు మద్దతు ధర మీరు ప్రకటించాలనేటువంటి మాటలు చెప్తున్నాడు. ఇదే 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25 రూపాయలకు తోతాపురి పంటని ఫ్యాక్టరీల దగ్గరనే కొనిచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే 2 రూపాయలు ఇస్తాము, కేవలం 2 రూపాయలు ఇస్తాము అని బేరం పెడుతున్నారు చంద్రబాబు గారి హయాంలో ఇదే జ్యూస్ ఫ్యాక్టరీల యజమానులు. ఈ జ్యూస్ ఫ్యాక్టరీల యజమానులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్లకు అండగా నిలబడి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తోతాపురి మామిడి రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా ఆ రైతుల ఆందోళనలను అణగదొక్కటానికి పోలీసు బలాన్ని ఉపయోగించి
నిర్దాక్షిణ్యంగా ఇనుప పాదాలతో నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున దాదాపు 60,000 మంది మామిడి పంట పండించేటువంటి రైతులు 2.5 లక్షలకు పైగా ఎకరాలలో తోతాపురి మామిడి పంట దాదాపు 2 లక్షల టన్నులు ఫ్యాక్టరీల దగ్గరికి కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఆ పంటంతా కూడా రాలిపోయి కుళ్ళిపోయి మొత్తము ఆ ప్రాంతమంతా కూడా దుర్గంధపూరితమైనటువంటి పరిస్థితి మొత్తం అన్ని తోటల్లోనూ. మొత్తం రోడ్లన్నీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీల దగ్గరికి వారం రోజులైనా కూడా ఫ్యాక్టరీ యజమానులు లోపలికి పంపటం లేదు. పంపకుండా వీళ్ళ మీద విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. అందుకే మొన్నొక రైతు ఇదే ఫ్యాక్టరీ ముందర ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. నిన్న మొన్న రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం కళ్ళు తెరవటానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి వాళ్ల కోసమని వాళ్లకు ఆ కనీస మద్దతు ధర 15 రూపాయలు ఇచ్చేంత వరకు పోరాటం ఆపేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి నిర్ణయంతో రైతులకు మద్దతుగా ఈ రోజున ఈ రకమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మామిడి రైతులకు మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున యొక్క తిరుపతి, చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు పెద్ద ఎత్తున జీడీ నెల్లూరు నియోజకవర్గానికి మామిడి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప గారు, ఇటు జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి, ఇటు చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయనాథరెడ్డి గారు, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి యొక్క డాక్టర్ సునీల్ గారితో పాటు పెద్ద ఎత్తున నిరసన గాలను వినిపిస్తున్నారు. పూతలపట్టులో, ఇటు జీడీ నెల్లూరులో, చిత్తూరులో ఉన్నటువంటి మామిడి రైతులు ఒక్కొక్కరుగా పెద్ద ఎత్తున ఈ యొక్క రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గలంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క రోడ్డుపైన బైఠాయించి ఈరోజు మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సార్, ఏ విధంగా చూడాలి సార్? రైతుల ఆపద్బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వారు పరిపాలించినప్పుడు రైతులకి 15 నుంచి 30,000 వరకు ఇచ్చే కార్యక్రమాలు చేశారు. లాస్ట్లో 70,000 రూపాయలు కూడా రావటం జరిగింది. ఈరోజు మీకందరికి కూడా తెలుసు, ఉమ్మడి జిల్లా మన అధ్యక్షులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఇది 3వ రోజు రావటం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా, ఇది జగనన్న ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా రైతుల కోసం పోరాడుతున్నాము. ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చిన మన ఇన్ఛార్జీలు అందరూ కూడా వాళ్ళ పాటుకు వాళ్ళు బాగా కష్టపడి చేస్తూ ఉన్నారు. అందరూ మనం జగనన్న ఫ్యామిలీ మెంబర్లైనా రైతుల కోసం పోరాడుతున్నాము. నా డిమాండ్ ఏమంటే, రాత్రి కంప్లీట్గా ట్రాక్టర్లంతా కూడా లోపల పెట్టించారు. రైతుల యొక్క ఆందోళన ఇంత అంత కాదు, మీకు టోకన్లు కావాలంటే ఇచ్చేస్తాము, మీరు ట్రాక్టర్లు ఎన్నికి తీసుకుంటూ పోయినని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో ఇచ్చినంత డబ్బు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు 17,000 రూపాయలు అక్కడ రైతులకు ఇస్తూ ఉంటే, కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందే నాకు అర్థం కాల. అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కూలదోశ ప్రభుత్వమా నాకు అర్థం కాల. ఈ కూలదోశ ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందంటే వాగ్దానాలతో వచ్చింది, ఈవీఎంల ద్వారా వచ్చింది. ప్రతి కుటుంబానికి పోయి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకునేది మేము చాలా బాధపడుతున్నామని ఇప్పుడు బాధపడుతున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, అచ్చెన్నాయుడు అన్నాడు హాయిగా ఉండారు మా రైతులని, రైతుల దగ్గరికి పోతే అచ్చెన్నాయుడిని తోలు తీసేస్తారు, తోలు తీస్తా, తొక్క తీస్తా, తొక్కేస్తా, పైకి తెస్తానని అతన్ని మా నియోజకవర్గంలో ఆయనకు ఓటేసిన నీళ్ళకి ఉడిపి అడగమని చెప్పండి. రైతులు ఎంత బాధపడుతుండారో ఒక్క తూరి ఆలోచించుకోమని చెప్పండి. నేను నిజంగా కరుణాకర్ రెడ్డికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఈరోజు ఇక్కడికి నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మన డాక్టర్ సునీల్ గారు కానీ, విజయానంద రెడ్డి కానీ, మన కృపాలక్ష్మి గారు కానీ, మా రెడ్డప్ప సైలెంట్గా ఉండే రెడ్డప్ప కానీ, ఎందుకంటే మా రెడ్డప్ప గారు సైలెంట్గా ఉంటారు, తీవ్రంగా పనిచేస్తుండే రెడ్డప్ప ఈ రోజు నుంచి కూడా తీవ్రంగా పనిచేయాల్సింది రెడ్డప్పనికి హెచ్చరిస్తున్నారు. ఈరోజు సీఎం సొంత జిల్లాలోనే ఈరోజు మామిడి రైతులు రోడ్డు ఎక్కారు. గత ఏడాది ఇదే పరిస్థితి, ఈ ఏడాది ఇదే పరిస్థితి. డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నటువంటి కూటమి సర్కార్ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పటి నుంచి కాదు, 2014 నుంచి 19 కూడా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది.
ఈ రోజు కూడా లాస్ట్ ఇయర్ కావచ్చు, దాని ముందు ఇయర్ కావచ్చు, ఏ విధంగా రైతులను తొక్కాలి, ఏ విధంగా రైతులు పూర్తిగా వ్యవసాయాలు క్లోజ్ చేసుకోవాలి, అది ఏదో ఫ్యాక్టరీస్కి కోట్లకి ఇచ్చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఇది పనిచేస్తున్న ప్రభుత్వం అర్థమవుతా ఉంది. దామన్చర్లో కూడా లాస్ట్ ఇయర్ ₹2 ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆ ₹2 కూడా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకున్న ఎమ్మెల్యేల కమిషన్లకే పోయింది తప్ప ₹1 కూడా రైతులకు పోలేదు. దీని మీద తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓటమి చిత్తూరు నుంచి బలంగా ప్రారంభమవుతుందని మా నాయకులు, మా జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దలు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము బలంగా ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారి గద్దె దింపేందుకు మేము కష్టపడతామని తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉన్నారు. ఇది ఏపీలో అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా చూడాలి సార్? సార్, మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇతను రైతుకు వ్యతిరేకమే కాదు, ప్రజల అన్ని వర్గాల వరకు వ్యతిరేకం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర లేదు. కాబట్టి 3 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 2 నెలలు ఉండే ఈ మ్యాంగో ధర ఆయన నిర్ణయించలేకపోతున్నారంటే, గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ₹25 కేజీ నిర్ణయిస్తే ఈరోజు ఈయన ₹5 నిర్ణయిస్తున్నాడు. ఇది ఏమి అన్యాయమని అడగడానికి రైతులు వస్తే రైతుల మీద కేసులు పెట్టిస్తున్నాడు. ఎంతకాలము ఈ చంద్రబాబు నాయుడు మోసాలు, ద్వేషాలతో, కపట మాటలతో రైతులు కూడా మభ్యపెడుతున్నా అంటే, నిన్నగాక మొన్న ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ థామస్ గారు ఆడలేనమ్మ మధ్యల మీద పడినట్టు పిఎల్ఆర్ కంపెనీ దగ్గర మీరంతా వెళ్ళి స్ట్రైక్ చేయండి, వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర మీరు స్ట్రైక్ చేయండి అని చెప్పి పిలుపునిస్తాడు థామస్ గారు. ఇది చెన్నై కాదు, ఈవీఎంలు కూడా నువ్వు గెలిచినావు, ప్రజలు ఓట్లు వేసుకుని నువ్వు గెలవలేదు. కానీ పిఎల్ఆర్ కంపెనీ పేరు ఎత్తే అధికారం నీకు లేదు. ఇప్పుడు కూడా పిఎల్ఆర్ కంపెనీ 18 నుండి ₹27,000 కేజీగా ఇస్తున్నారు. నీకు ఏగుతుంటే ఉంటే, నీ ప్రభుత్వానికి ఏగుతుంటే, నీకు ముఖ్యమంత్రి దగ్గర విలువ ఉంటే, నిజంగా ప్రజల ఓట్లతో నువ్వు గెలిచింటే కనీసం 15 నుంచి ₹20,000 మీరు ప్రకటిస్తే నువ్వు థామస్ అనిపించుకోవాలి. కానీ నారాయణ స్వామి మీద తిరగబడితే, పిఎల్ఆర్ కంపెనీ మీద తిరగబడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాము. ఈరోజు మామిడి రైతులకు కొండంత అండగా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఈరోజు రైతులంతా కూడా వచ్చారు. రైతు నాయకులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న సజ్జ, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగినటువంటి మేలు ఏంటి? మాకు రైతులకు చాలా మంచి జరుగుతూ ఉన్నింది. ₹15 నుంచి 27-30 వరకు అమ్ముతా ఉన్నింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సిండికేట్ అయ్యి మాకు ₹5, ₹6 అంటారు, ₹7 అంటారు, వాళ్ళు ఇచ్చేది ₹5 ఇస్తారు. అట్లా మబ్బు పెట్టి మా రైతులను మోసం చేస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్. చాలా మేము కూడా 100 ఎకరాలు సంపాదించినాము, 100 ఎకరాల్లో కోసి తోలుతూ ఉన్నాము. చాలా కష్టపడి తోలితే కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అట్లా చాలా అన్యాయంగా ఉంది. ఈ యొక్క ప్రభుత్వం చాలా సిండికేట్ అయ్యి చాలా దారుణంగా రైతులను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరుగుతుంది అంటున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ ఈరోజు కృపాలక్ష్మి గారు ఉన్నారు, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయనంద రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మామిడి రైతులు జరుగుతున్న అన్యాయం. గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు కాలరెగరేసుకొని రాజులాగా బ్రతికే పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకు కూడా 45 ఎకరాల మామిడి తోపు ఉంది. ఆ రోజు 5 సంవత్సరాలు కూడా కరోనాలో సైతం ₹17 అంటే తక్కువ, 28-30 వరకు ధర పలికింది. ఆ రోజు ₹18 ఒక సంవత్సరం రేట్ వస్తే అందరూ ఏమన్నారంటే, పిఎల్ఆర్ గారి ఫ్యాక్టరీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుమ్మక్కై రేటు తగ్గించేసని నానా నిందలు మోపిన ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరూ ఈరోజు నోరు కళ్ళు మూతపడినాయా వాళ్ళకనేది మేము అడుగుతున్నాం వాళ్ళని. ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే, రైతుకు మినిమం గిట్టుబాటు ధర అనేది ₹17. ఆ గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు తల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే 3 సార్లు దున్నాలి తోపు,